ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాం. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన 10 ఏళ్ల పరిపాలనలో పూర్తి స్థాయిలో మానుకోటకు ఒక అద్భుతమైన కళను తెచ్చిన పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, 2 ఏళ్ళు అవుతుంది. మరి గతానికి ఇప్పుడుకున్న డిఫరెంట్ ఏంది, తేడా ఏందో మనకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది? నమస్కారాలు సార్. అంటే గతంలో మీరు 9 ఏళ్ల పరిపాలన చేశారు కదా, ప్రజలకు కనబడతలేదా సార్? మీకు కనబడతలేదా సార్? మాకు కనబడుతుంది కానీ మీకు ఎలా అనిపిస్తుంది? మాకంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది సార్, చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. 6 గ్యారంటీలు, ఓకే, 420 హామీలు అవన్నీ నెరవేర్చడం ప్రజలంతా సంతోషంగా ఉన్నారు సార్. ప్రజలకు తెలుసు, ప్రజలను అడిగి తెలుసుకోండి సార్, నన్నేం అడుగుతారు? ప్రజలు చెప్పే గత ప్రభుత్వాలు ఎట్లా ఉండే, గత ఎమ్మెల్యే ఎట్లా ఉండే, ఇప్పటి ఎమ్మెల్యే ఎట్లా ఉన్నాడు, ఇప్పటి పరిపాలన ఎట్లా ఉంది, గత పరిపాలన ఎట్లా ఉంది, బీసీలకు ఎవరు మోసం చేసిండ్రు, ప్రజలని ఎవరు మోసం చేసిండ్రు, ఏమైతుంది ఏందని ప్రజలను అలాంటి యువకులను అడుగు, యువతను అడుగు, వృద్ధులను అడుగు, వికలాంగులను అడుగు, మన మహిళా సోదరిమణులను అడుగు, కార్మికులను అడుగు, కర్షకులను అడుగు, అది అడుగు తెలుసుకో సార్. నన్ను వచ్చి డైరెక్ట్ గా పెట్టి చెప్పు అంటే అదేం పద్ధతి సార్? అంతే అంటారా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా 2 విషయానికి వెళ్తే, శంకర్ నాయక్ అనే వ్యక్తి గతంలో ఏం చేసేవాడు? శంకర్ నాయక్ అనే వ్యక్తి గతంలో ఏం చేసేవాడు? ఇదేం అంటే 20 ఏళ్ళ అంటే మీరు గతంలో రాజకీయంలోనే ఉన్నారా? ఎలా వచ్చారు అసలు? రాజకీయం రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఎట్లా వచ్చాడు, ఏం వచ్చాడు అనేది నీకు ఏమైతుంది? అసలు మానుకోట ఎలా ఉంది, మానుకోట తీరు ఎట్లా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది, తెగిపోయిన చెర్లు మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా నిర్మాణం చేసిందా? ఇక్కడ తట్టెడు మట్టి పోసిందా? మన విలేకరులకు కానీ జర్నలిస్టులకు కానీ వచ్చే పాపం ఏదన్నా సమస్యతోటి వస్తే వాళ్ళకి ఏమన్నా మంచినీళ్ళు ఇవ్వడం కానీ, వాళ్ళ సమస్యపై మాట్లాడడం కానీ అలాంటివి ఏమన్నా చేస్తానరా? వాళ్ళను ప్రజల మనిషిని, ప్రజల సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తా, వాళ్ళ సమస్యలపై పోరాడతా. నిన్న ఇనుగుర్తులు ఏదో జరిగిందంటే ఇనుగుర్తి వెళ్ళాను, ఊరే బస్తాలు దొరుకుతలేవంటే ఊరే బస్తాల కోసం వెళ్ళడం జరుగుతుంది. బీసీల రిజర్వేషన్ క్యాన్సిల్ అయ్యి బీసీలు బాధపడుతుంటే బీసీలను ఓదార్చడం జరుగుతుంది. నిన్న హన్మకొండలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి సార్, నన్నెందుకు సార్? ఓకే, రైట్ సార్. అయితే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 3వసారి కూడా ముచ్చటగా 3సారి గెలుస్తారని కేసీఆర్ దగ్గరకు పోయి బీఫామ్ తీసుకున్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారు సార్, ప్రజలు మార్పు అందరూ శంకర్ అన్న తర్వాత 3వసారి ఓడిపోవడం ప్రధాన కారణం ఏమై ఉంటది? ప్రజలు మార్పు కోరుకున్నారు సార్, ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజలు అంతా ఆశించిన దానికంటే ఎక్కువ రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు, బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. కేసీఆర్ ఏంది అని చెప్పేసి పక్కకు పెట్టాను సార్. ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలకు తెలుస్తుంది. అసలు ప్రజలు సంతోషంగా ఉన్నారు. 2500 రూపాయలు మా మహిళా సోదరిమణులకు వస్తున్నాయి, తులం బంగారం వస్తుంది, వికలాంగులకు 6,000 రూపాయలు వస్తున్నది, వృద్ధులకు 4,000 రూపాయలు ఆసరా పింఛన్ వస్తుంది. మా చదువుకునే పిల్లలకు స్కూటీలకు, అక్క చెల్లెళ్లకు స్కూటీలు ఇచ్చారు. ఇవన్నీ సంతోషంగా ఉంది సార్. తెలంగాణ రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఓకే, శంకర్ నాయక్ సొంత పార్టీ వల్లే ఓడించారని కొందరు అంటున్నారు, వాస్తవం? ముంచుటోడు ముంచుతా ఉంటాడు సార్, దాన్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు. ముంచేవాడు ఎప్పుడు ముంచుతూనే ఉంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముంచుతలేడా? అది చేసి బీసీలను ముంచే, అన్ని వర్గాల ప్రజలకు మాయా మాటలు చెప్పి ముంచే ఇంకా నమ్ముతూనే ఉన్నాం కదా సార్. అట్లాగే వాని లబ్ధి కోసం సొంత పార్టీ వాళ్ళు కొంత లబ్ధి కోసం ఏదో శంకర్ నాయక్ ఉనికి ఏదో చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అది ప్రజలు గమనిస్తూ ఉండాలి, మీలాంటి వాళ్ళు గమనించాలి, ఎవరు ఎందనేది ప్రజలకు చెప్పాలి. జర్నలిస్టులు సార్, మీరు జర్నలిస్టులు అంటే నిజాలు ఏంటిది, ఎలాంటి వాళ్ళు, ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటిది అనేది ప్రజల్లోకి తీసుకోపోవలసిన బాధ్యత మీ పైన ఉంది సార్. సీనియర్ నాయకులై ఉండి ఏది ఆలోచించకుండా 3వసారి ఎమ్మెల్యే టికెట్ మీరు ఆశించిన తర్వాత తను మీకు ఇవ్వద్దని ఒక ఆలోచనతో మీతో అడుగులు వేయకుండా రాష్ట్రం అంతా తిరిగారు. కానీ మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీ, మహబూబాబాద్ నియోజకవర్గానికి ఎందుకు తిరగలేకపోయారు తక్కలపల్లి రవీంద్రరావు గారు? ఇప్పుడు అది అవసరమా సార్?
అంటే ఇప్పుడు ఉన్న సమస్య అదే జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ కూడా అట్లే జరిగితే మళ్ళీ మీ కింద జరగదు సార్, అట్లా సర్పంచులు జరగదు. జడ్పీటీసీలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, ఎంపీపీలను, సర్పంచ్లను అందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది, పార్టీ పైన ఉంది, నాయకుల పైన ఉంది. అందరినీ కలుపుకొని ప్రజాక్షేత్రంలో పోయి ప్రజలను ఎవరైతే నిలబడతారో వాళ్ళని గెలిపించవలసిన బాధ్యత నా పైన ఉంది. ఇక వాడు ఇట్లా చేసిండు, వీడు ఇట్లా చేసిండు, ఒక్కడి గురించి నాకెందుకు సార్, ఏ కుటుంబాన్ని గురించి నాకెందుకు సార్? నా పని ఏందో, నా ప్రజలు ఏందో, నా వ్యవహారం ఏందో ప్రజలకు తెలుసు. అర్థమైందా సార్? మీ జర్నలిస్టులకు కూడా తెలుసు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా తెలుసు. అర్థమైందా అన్న? ఓకే, మీరు మస్తు మంచిగా ఉన్నారా? ఇప్పుడు క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మీకేదో రేవంత్ రెడ్డి ఇల్లు ఇస్తానన్నాడు, ఇచ్చిండా సార్? వస్తాయి ఇక ఒక్కొక్కరు చేసుకుంటా వస్తా ఉన్నారు, వాళ్ళు అంటున్నారు ఒక్కొక్క పథకం మేము ఏ పథకం వచ్చింది చెప్పరా సార్? ఏ పథకం? 6 గ్యారెంటీల మీద మీ అభిప్రాయం చెప్పండి. అదే 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ వచ్చింది? అదే చెప్పండి సార్, మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం కాదు సార్, మీరే చెప్పాలి. మీరు ప్రజలలో పొద్దున్న లేస్తే ప్రజలలో తిరుగుతున్నారు, ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. ఓకే ఏ గ్యారెంటీలు వచ్చినాయి? 420 హామీలలో ఏ హామీ నెరవేరింది? ఓకే రైట్. అయితే శంకర్ నాయక్ అనే క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్న అదే స్టైలు, అదే హడావుడి, అదే ఇక వస్తా ఉంటే ఒక ఎమ్మెల్యే వచ్చినంత ఫీలింగ్ జనాలు చూస్తూ ఉన్నారు. ఇది వాస్తవానికి కనిపిస్తుంది. కానీ ఇంకోసారి ఇప్పుడు అంటే 3వసారి మీరు ఎట్లాగో ఎమ్మెల్యేగా మళ్ళీ టికెట్ ఆశిస్తారు, ఎమ్మెల్యేగా నిల్చుంటారని బయట కూడా టాక్ ఉంది. ఇదే హడావుడి, ఇదే రెస్పెక్ట్ ఓట్ల రూపంలో వస్తాయా? ఎందుకంటే మీకు చూడగానే, మనిషిని చూడగానే లోపల ఈడు ఏం మాట్లాడతారని కూడా చెప్పేంత పవర్ ఉంది, ఆ భగవంతుడు మీకు ఇచ్చారనేది నేను గమనించి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, దీంతోనే వచ్చే ఎలక్షన్ ఇంటర్వ్యూ కథం సార్, మాట్లాడలేదు సార్, వచ్చే ఎలక్షన్ లో మీరే ఎమ్మెల్యే దాంట్లో క్లారిటీ వచ్చేస్తుంది. చెప్పండి, దాని మీద 2 నిమిషాలు మాట్లాడండి. ఇప్పుడు సీతయ్య గారు చెప్పండి సార్. ఇప్పుడు అశోక్ లాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఓకే, నా వెనక మొత్తం అద్భుతమైన అధిరథ మహారాజులు ఉండే గతంలో. ఓకే, వాళ్ళు మొత్తం ఇప్పుడు సర్పంచ్లను గెలిపించే విషయంలో కానీ, ఎంపీటీసీలను గెలిపించే విషయంలో కానీ, జడ్పీటీసీలను గెలిపించే విషయంలో కానీ అద్భుతంగా పనిచేస్తున్నారు, కడుపు కట్టుకొని పనిచేస్తున్నారు. ఓకే, వచ్చేసారి అద్భుతంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి నుంచే ప్రజలు ఎదురు చూస్తున్నారు. అరే కేసీఆర్ ను పోగొట్టుకున్నాం, అనవసరంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ శంకర్ నాయక్ను పోగొట్టుకున్నాం. శంకర్ నాయక్ మీద చాలా అబండాలు వేస్తుంది, అదాని ఇదని బ్లేమ్, కొంతమంది డబ్బులు ఇచ్చి బ్లేమ్ చేయించే. మరి ఒక్కడు నిరూపించకపోయా. మరి నేను ఏది మన అయ్యప్ప మాల మీద ఉన్నప్పుడు అవును, ఎవరన్నా అయ్యప్పకు పుట్టి ఉంటే ఏదన్నా నిరూపించడరా నా కొడుకులారా అని చెప్పేసి పదే సార్లు చెప్పడం జరిగింది. అవును, మరి ఏ ఒక్క నా కొడుకు కూడా నిరూపించకపోయా. ప్రజలకు అర్థమవుతుంది, అరే అనవసరంగా బదనాం చేసినాం, మనం మోసపోయినాం, ఇప్పుడు గోసపడుతున్నాం. నేను ఏమీ ఆశించి రాజకీయాల్లోకి రాలే. అవును, నాకు భగవంతుడు 2 మంచి పిల్లలని ఇచ్చారు. అవును, భార్య డాక్టరు, అవును, వాళ్ళ పని చేసి వాళ్ళు బ్రతుకుతున్నారు. ఏం సార్, అవును. నేను నా నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలి. నేను ఒక విద్యావంతుడిగా నా నియోజకవర్గం ఒక విద్యా హబ్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలి అని చెప్పేసి ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సబండ జాతులకు రెసిడెన్షియల్ స్కూల్ తీసుకురావడం జరిగింది. జాయింట్ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ తీసుకురావడం జరిగింది. మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఇలా ఎన్నో అభివృద్ధి పనులతో పాటు మానుకోట వచ్చుడో, జిల్లా వచ్చుడో, శంకర్ నాయక్ సచ్చుడో అని చెప్పేసి మానుకోటను సాధించాం. అటు ఇనుగుర్తి మండలాన్ని సాధించాం. అలాగే ఒక డిస్ట్రిక్ట్ ఎలా ఉండాలి, ఒక జిల్లా ఎలా ఉండాలో ఆ పద్ధతిలో, ఆ రూపంలో జిల్లా ఉండాలని చెప్పేసి రోడ్స్ వైడనింగ్ అండ్ స్ట్రెంథనింగ్ చేయడం జరిగింది.
డ్రైనేజీలు చేయడం జరిగింది, సెంటర్ లైటింగ్ నిర్మించడం జరిగింది. అలాగే జంక్షన్ లో మన ఏమంటాం మనం జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. మేము చేసిన జంక్షన్ ఇంప్రూవ్మెంట్లను ఇప్పుడు కూలగొట్టి కడుతున్నదే తప్ప ఇంకా వేరేది ఏం లేదు. అండర్ బ్రిడ్జ్ గతంలో ఎట్లా ఉండే, తర్వాత మనం వచ్చాక ఎట్లా చేశాము, ఇవన్నీ ప్రజలకు చూస్తున్నారు సార్. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఎట్లా ఉంది మీరు చూస్తున్నారు, మెడికల్ కాలేజ్ ఎట్లా ఉంది చూస్తున్నారు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ప్రజలకు అరే ఎంత మోసపోయాం మనం, ఎందుకు మోసపోయాం మనం అనేది ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకు. కాబట్టి దయచేసి నేను అనేది ఏంటంటే, శంకర్ నాయక్ ఏంది, కేసీఆర్ ఏంది, తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది, ఎవరిని మోసం చేస్తున్నారు, మనం ఎందుకు మోసపోతున్నాం, ఊరియా బస్తాల కోసం ఎంతమంది చనిపోయినారు, ఈ రోజు వరకు ఊరియా బస్తాలు దొరకని పరిస్థితి. అసలు ప్రజల కోసం ఏ నాయకుడైనా ఆలోచిస్తున్నాడా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ స్థానిక ఎలక్షన్ పైన కానీ దేని గురించి అయినా ఒక మినిస్టర్ లెవెల్లో మీటింగ్ పెట్టేసి మాట్లాడడం జరిగిందా? అంత మోసాలే, వాళ్ళ కమిషన్ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం. అర్థమైందా సార్? సార్ చెప్పండి. అంత ఈ పద్ధతిలో మోసం చేస్తున్నారు కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ ను తరిమి కొడతారు ప్రజలు. బీసీ వర్గంలో మొత్తం బీసీ వర్గం అంతా మండుతుంది. ఓకే, అసలు గవర్నర్ దగ్గర ఉన్న తర్వాత, హైకోర్టులో ఉన్న తర్వాత, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి, అలాగే పార్లమెంట్ లో ఎలా బిల్ పాస్ కావాలి, ఇవన్నీ వదిలిపెట్టేసి ఏదో మేము చేశామని తూతు మంత్రం అని చెప్పేసి ఏదో దులుపుకొని నిండు అసెంబ్లీలో మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు డేరింగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు నీట్ గా చెప్పారు. ఇది ఎలా పాసిబుల్ అవుతుందో మీరు చెప్పండి అని చెప్పేసి. మీరు 5 నాలుకలతోటి మాట్లాడుతున్నారు, మీరు దయచేసి చెప్పండి అంటే ఎవడు ఆన్సర్ ఇయ్యలేదు. కాబట్టి వాళ్ళ కొట్లాట, వాళ్ళ కమిషన్, వాళ్ళ అభివృద్ధి, అది హైడ్రా పేరుతోటి దోపిడీ, అట్లు పేదవాడి ఇల్లు కొల్లగొట్టడం, ఇటు అన్నం పెట్టే రైతును మోసం చేయడం, ఇటు కర్షకులను మోసం చేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఓకే, సో మనం అనవసరంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడి టైం వేస్ట్ తప్ప మనం ఏం లేదు. ప్రజలకు కూడా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అర్థమైంది, అరే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎంత తప్పు చేశాం మనం అని చెప్పేసి ప్రజలు బాధపడుతున్నారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఏం నెరవేరింది చెప్పండి? మహిళలకు 2500 ఇచ్చారా? చెల్లెలకు, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇచ్చారా? నిరుద్యోగులకు 2 లక్షల జాబ్స్ ఇచ్చారా? నా రైతు సోదరులకు 15,000 ఇస్తామన్నారు, రైతు బంధు ఇచ్చారా? రైతు బీమా ఇస్తున్నారా? 2 లక్షల రుణమాఫీ అయిందా? వికలాంగులకు 6,000 ఇస్తామని ఇచ్చారా? తులం బంగారం ఇచ్చారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు కదా నాన్న. కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడడం, ఏం మాట్లాడితే ఏమొస్తుంది చెప్పండి? జొన్నపోతు మీద వర్షం పడితే ఏమవుతుంది? కాంగ్రెస్ గురించి ఏది మాట్లాడినా మన ఎనర్జీ వేస్ట్ తప్ప ఏం లేదు. ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడు వాళ్ళ ఎలక్షన్ వస్తే అప్పుడు గడ్డపారతోటి వాత పెడదామని చూస్తున్నారు. ఇది నిజం. అది మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ఈ 10 సంవత్సరాలలో నేనేం చేసినా ప్రజలు చూశారు. ఎవరికి ఆపద వచ్చినా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మేము పార్టీలు చూడలే. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ కాపాడాం. పోలీస్ స్టేషన్ లో కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎక్కడ ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా మేము సాల్వ్ చేశాం. వాళ్ళ సమస్యను పరిష్కారం చేశాం. ఆకలితో వచ్చిన వాళ్ళని బుక్కెడు అన్నం పెట్టాం, మంచినీళ్ళు అడిగేవాళ్ళని మంచినీళ్ళు ఇచ్చాం, అన్నీ చేశాం. అన్ని వ్యవస్థలు బాగుండే. కానీ ఇప్పుడు పొద్దున లేస్తే ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఇవాళ మీకు తెలుసు, ఇవాళ పెద్ద చెరువులు, ఇవాళ అయోధ్య పెద్ద చెరువు కానీ, ఆలేరు పెద్ద చెరువు కానీ, రాజుల కొత్తబత్తి పెద్ద చెరువు కానీ, ఇవాళ ఎన్నో చెరువులు 2 సంవత్సరాల క్రితం భారీ వర్షాల వల్ల తెగిపోవడం జరిగింది. దానికి నేటికి ఈ రోజు వరకు వాటిని బాగు చేశారా, నిర్మాణం చేశారా, తట్టెడు మట్టి పోశారా,
ఎక్కడన్నా రోడ్లు నిర్మాణం జరుగుతుందా? ఇదంతా ఒక జిమ్మిక్, ఒక మాయా లోకంలో, మాయా ప్రపంచం, మాయ మాటలు, 420 హామీలు అంతా. మనము చరిత్రలో ఎవరికైనా సీఎంను ఇన్ని తిట్టంగా ప్రజలు చూశామా? చూడలే. బీసీలను కూడా ప్రతి వర్గానికి మోసం 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 మోసం, మాయ మాటలు చెప్పడం, గారడి మాటలు చెప్పడం, ప్రజలను మోసం చేయడం. ఇంకా ఎన్ని సంవత్సరాలు? హార్డ్లీ 2 years. వచ్చే సంవత్సరం, ఒక సంవత్సరం ఎలక్షన్ పీరియడ్ ఏముంటది, 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు పెట్టే పరిస్థితి లేదు, ఇంకా 6 నెలలు కావచ్చు. ఈ ఎలక్షన్ పెడితే దీనికి 1 సంవత్సరం, ఈ స్థానిక ఎలక్షన్స్ కు 1 సంవత్సరం వెళ్ళిపోతుంది. ఇంకేముంటది? వాడు సాధించేది చేసేది ఏంటిది? చిన్న క్వశ్చన్ రిక్వెస్ట్. గిరిజనులకు సంబంధించి చూస్తే ఇటు కోయ, ఇటు లంబాడుల మధ్య చిచ్చు పెట్టారు, వాళ్ళే పెట్టారు. ఎందుకు అసలు గతంలో 75 టైం పాస్ నాన్న, టైం పాస్. ఇవాళ బీసీలకు హాహు అని చెప్పేసి బీసీలకు ఒకటి చూయించారు 42% అని చెప్పేసి. ఇవాళ ఆదివాసులకు గిరిజనుల మధ్య చిచ్చు పెట్టారు. వీళ్ళు కొట్లాడుకోవాలి, మనం తమాషా చూడాలి. మన గుంటనక్క ఏం చేస్తుంది అంటే పులికిని గుడ్డెలకు కొట్లాట పెడుతుంది, అది గడ్డ మీద కూర్చొని చూస్తూ ఉంటది. అట్లా వీళ్ళు ఏంటంటే వీళ్ళు అడగవద్దు, వీళ్ళ కొట్లాటలు ఉంటాయి కదా. అటు ఆదివాసి, ఇటు లంబాడ, ఇద్దరికి కొట్లాట పెడతారు. వీళ్ళు పోతారు, టైం పాస్ అవుతుంది, టైం గడుస్తూ ఉంటది, ఏం అడగరు మనకు అని చెప్పేసి వీళ్ళకు కొట్లాట పెట్టిండ్రు, కూర్చున్నారు. అటు బీసీలకు పెట్టిండ్రు, కూర్చున్నారు. మనకు తెలివి లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మన వాళ్లకు లేక ఇంత ఇబ్బంది పడుతున్నాం. మనం ఒకటైతే ఇట్లా ఎందుకుంటది సార్? మన కానియర్ కూడా ఒకటి. అర్థమైతుందా? విడదీసి పాలించడం, నువ్వు ఎక్కువ మాట్లాడితే నన్ను ఎక్కువ మాట్లాడితే నన్ను. ఇవన్నీ సమాజం చూస్తున్నాం నాయన, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. చదువుకున్న వాళ్ళు ఉండవద్దు, క్వశ్చన్ అడిగే వాళ్ళు ఉండవద్దు, సిట్ స్టాండ్ కేసులు కావాలి. ఇదంతా ఇక్కడ ఒక్కడు వాడు దేనికి పనికి వస్తాడు? ఇలా ఒక కౌన్సిలర్ గా గెలవమని నేను చెప్తా. అలాంటి వాళ్లకు ప్రాధాన్యత ఉంటది. అర్థమైతుందా? మన పార్టీ నుంచి వేరే పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ప్రోత్సహించినోడు కావాలి. కాబట్టి ఇవన్నీ మాట్లాడాలంటే చాలా ఉంది. అనవసరంగా మాట్లాడి వేస్ట్. మన పని మనం చేసుకుంటా పోవాలి. ప్రజలు గమనిస్తారు, అరే శంకర్ నాయక్ ఏం పని చేస్తాడు, వాడేవాడు ఏం పని చేస్తాడు, ఏ పాలకులు ఏం పని చేస్తున్నారు, గత పాలకులు ఏం పని చేశారు, ఈ పాలకులు ఏం పని చేస్తున్నారు అనేది అంతా గమనిస్తున్నారు. ఇవాళ ఎవరు లేరు పిచ్చోళ్ళు సమాజంలో. అర్థమవుతుందా అన్న? కాబట్టి మనము మన పని మనం చేయడం, మనం ఒకరికి మంచి చేయకుండా చెడు చేయకూడదు అనే ఉద్దేశం నాది. నేను గత 10 సంవత్సరాలుగా నా భార్య పిల్లలను పట్టించుకోలేను. నా కుటుంబం, మహబూబాబాద్ నియోజకవర్గం నా కుటుంబం అని చెప్పేసి ఒక కుటుంబం లాగా 24 గంటలు ఇక్కడే ఉండి ఎవరికి ఏ కష్టం వస్తుందో అని చెప్పేసి అందరినీ కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళానే తప్ప ఎవరికి ఏమి చేయలేదు, ఎవరికి ఏం మోసం చేయలేదు. మోసం చేయడం నా వల్ల కాదు. కానీ సమాజం మోసం చేసే వాళ్ళనే నమ్ముతుంది, రేవంత్ రెడ్డి వాళ్ళనే నమ్ముతుంది. ఆయన పక్క చెప్పిండు, ఆయన తప్పేం లేదు. ఇవాళ రేపు నీతి నిజాయితీగా మాట్లాడితే ఎవరు నమ్ముతలేరు, మోసం చేసిన వాళ్ళనే నమ్ముతున్నారు ప్రజలని ఆయన చెప్పిండు. ఆయన టీవీల ముందు చెప్పిండు, ఛానళ్ళ ముందు చెప్పిండు. ఆయన తప్పేం కాదు. ఇంకా గ్రేట్ పాపం ఈటెల రాజేందర్ గారు చెప్పారు, ఆయనకు నా ప్రజల తరపున వారికి ధన్యవాదాలు. అరే నాయన, అవన్నీ జుమ్ముకు ఈ ఓట్లు సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ ఓట్లు కావు. మీరు పండుగకు తాపిచ్చి తినిపించి లాస్ కాకండి, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పడం జరిగింది. పాపం ఇంకా లాస్ కాలే కొంతమంది. సార్ చివరికి మన మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు మీ బలం ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళకు మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, కర్షకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఆటో రిక్షా డ్రైవర్లు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళనే కావచ్చు, వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది. వాళ్ళను రక్షించవలసిన బాధ్యత నా పైన ఉంది. వాళ్ళు నాకు 2 సార్లు గెలిపించారు. వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. 10 సంవత్సరాలు వెనుకకపోయింది మహబూబాబాద్. నేను కష్టపడి ఎంతో ఉరికిన అది చేయాలి, ఇది చేయాలని
అభివృద్ధి చేయాలి అభివృద్ధి దిశలో ఉరికాం. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు వెనకపోయింది. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాక ప్రజల ఆశీస్సులతోటి మళ్ళీ గెలుస్తాం, ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మన సత్తా ఏందో జాడతాం, మళ్ళా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతామని చెప్పేసి నేను మనం చేస్తున్నా. ఇప్పటికైనా ప్రజలారా, ఇప్పటికైనా మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు దయచేసి స్థానిక ఎలక్షన్స్ ఒకవేళ వస్తే మన సత్తా ఏందో చాటవలసిన బాధ్యత మన పైన ఉంది. మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మీరు మంచి వ్యక్తులను ఎన్నుకోండి. ప్రతి గ్రామం, ప్రతి దండాలో కానీ, గుడెంలో కానీ, మండలంలో కానీ జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మంచి వ్యక్తులను ఎన్నుకోవడం జరుగుతుంది. మీ ఓటు చాలా పవిత్రమైనది, చాలా అమూల్యమైనది. మీ అమూల్యమైన ఓటు వేసి టీఆర్ఎస్ కారు గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి మనం అభివృద్ధి దిశలో ప్రతి గ్రామాన్ని, ప్రతి మండలాన్ని తీసుకుపోయే బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి, రాబోయే రోజులలో మోసపోకూడదని చెప్పేసి, రాబోయే దీపాల్లో వెలుగులు ఎలా వెలుగుతాయో మీ జీవితాల్లో అట్లా వెలుగులు నిండాలని, వెలుగులు వెలగాలని, మీరు సుఖశాంతులతో ఉండాలని, దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, నేను ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా 24 గంటలు మహబాద్లోనే ఉంటా. నవంబర్ 10వ తారీఖు తర్వాత అప్పటి వరకు నాకు కొంచెం చిన్న సమస్యలు, చిన్న పనులు, అప్పటికి రోజుకు నేను వస్తూనే ఉన్నా, పోతూనే ఉన్నా, అన్ని మండలాలు తిరుగుతూనే ఉన్నా. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడికి వాలిపోతున్నా, అక్కడ సమస్యను పరిష్కారం చేస్తున్నా. కాబట్టి దయచేసి నాకు చేసుకోలేని మిత్రులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అపార్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. దయచేసి మనం మంచి చేయకున్నా పర్వాలేదు, కానీ చెడు చేయకూడదు ఎవరికైనా కానివ్వండి. ఆ ఆలోచన ఉన్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళ జీవితాలు బాగుంటాయి. పార్టీ, ముఖ్యంగా పార్టీ కన్నతల్లి లాంటిది. పార్టీ బాగుంటే మనం అందరం బాగుంటాం. కాబట్టి దయచేసి జర్నలిస్టులు, మిస్టులు కూడా అప్పుడు ఇష్టం వచ్చినట్టు రాశారు, అలా రాయకండి. నిజం తెలుసుకొని రాయండి. మీరు కూడా సుఖశాంతులతోటి ఉండండి, మీ ఆరోగ్యాలు కూడా బాగుండాలి. కాబట్టి దయచేసి నాకు ఇంత మంచి ఇంటర్వ్యూ తీసుకున్న మా సీతారాం నాయక్ గారికి, చిన్న క్వశ్చన్, అలాగే మా మీడియా మిత్రులకు, T9 న్యూస్ యాజమాన్యానికి, ప్రత్యేకంగా మా సీతారాం నాయక్ గారికి ఇంత గొప్ప ఇంటర్వ్యూ తీసుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారు కూడా క్షేమంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా శంకర్ నాయక్ ఉన్నాడనే మర్చిపోకూడదు అని చెప్పేసి కోరుకుంటూ. ఎన్ని క్వశ్చన్లు అడుగుతావురా? క్వశ్చన్లు చాలా ఉన్నాయి, అడుగుతాం, ఒక 2 నిమిషాలు అయిపోతుంది. సరే, అయితే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది కదా. మా ప్రెసిడెంట్ వచ్చిండు. బిఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని నాకు కొద్దిగా సెలవు హామీలకు ఆ విషయంలో కొన్ని మాట్లాడు.